Hi Andy, good evening everyone. Welcome to Uttam's Academy. Today we are going to discuss about editorial analysis అండి. సో editorial analysis లోని మన టాపిక్ ఏంటి అని అంటే one minute. అండి. ఓకే, ఓకే. సో హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాళ మన టాపిక్ ఏంటి అని అంటే ఎడిటోరియల్ అనాలిసిస్లోని ఇవాళ టాపిక్ ఈజ్ అన్కైండ్ కట్స్ అనమాట. సో అన్కైండ్ కట్స్ అండ్ ఆన్ ద తెలంగాణ అండ్ కర్ణాటక ఎలక్టోరల్ రోల్స్. ఓకే, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కార్తిక్ గారు అండ్ ఉమా గారు, వాయిస్ క్లియర్గా ఉందా అండి? సో ఒకసారి వాయిస్ క్లియర్గా ఉందా లేదా అన్నది నౌ ఈజ్ ఇట్ ఓకే అండి? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అకాడమీ. సో వాళ్ళ ఎడిటోరియల్ వచ్చేసి మనకి అన్కైండ్ కట్ ఆన్ ద తెలంగాణ అండ్ కర్ణాటక ఎలక్టోరల్ రోల్స్ అండి. సో అన్కైండ్ అంటే ఏంటి అని అంటే, కైండ్ అంటే ఏంటి? కైండ్ అంటే దయగా ఉండడం అనమాట. సో ఎదుటి వారి పట్ల దయగా ఉండడాన్ని సో ఇప్పుడు ఓకేనా అండి? ఒకాబులరీ అనేది ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుందండి చందన గారు, ఓకేనా?
సో అన్కైండ్ కట్స్ అంటే ఏంటంటే అన్ఫెయిర్ అనమాట. సో అన్యాయంగా. ఓకే, ఈ టాపిక్ ఏంటి అంటే అన్యాయంగా తొలగించడం అని అర్థం అనమాట. కట్స్ ఆన్ ద తెలంగాణ అండ్ కర్ణాటక ఎలక్టోరల్ రోల్స్ అంటే ఏంటి అంటే ఎలక్షన్స్ జాబితా అంటాం కదా, ఎలక్షన్ లిస్ట్ అని. సో వాటిని ఏమంటామంటే ఎలక్టోరల్ రోల్స్ అని అంటామన్నమాట. సో అన్కైండ్ కట్స్ ఆన్ ద తెలంగాణ అండ్ కర్ణాటక ఎలక్టోరల్ రోల్స్ అంటే ఏంటి అంటే అన్యాయంగా చాలామంది పేర్లు, అంటే చాలామంది ఓట్ వేసే వాళ్ళు ఉంటారు కదా, అందులో ఓటర్ లిస్ట్లో నుండి చాలామంది పేర్లు అన్యాయంగా తొలగించారనమాట. బేసిక్గా ఎక్కువ ఎక్కడ జరిగింది ఇది అని అంటే తెలంగాణ అండ్ కర్ణాటకలో జరిగింది. ఓకేనా, సో దీని గురించి మన ఎడిటోరియల్ ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ద స్కేల్ ఆఫ్ ఈసీఐస్ డిలీషన్ ఇన్ తెలంగాణ అండ్ కర్ణాటక నీడ్స్ ఎక్స్ప్లెనేషన్. సో ద స్కేల్ అంటే ఏంటి అని అంటే హ్యూజ్ ఎక్స్టెంట్ ఆర్ లార్జ్ ఎక్స్టెంట్ అని అర్థం అనమాట. సో ఎక్కువ పేర్లను తొలగించడం పట్ల ఈసీఐ అంటే ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు అర్థమైంది కదా, అన్కైండ్ కట్స్ ఆన్ ద తెలంగాణ అండ్ కర్ణాటక రోల్స్ అంటే ఏంటి, కర్ణాటక ఎలక్టోరల్ రోల్స్ అంటే ఎలక్షన్స్. ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది మనకి జరుగుతుంది కదండి. సో ఈ ఎస్ఐఆర్లో చాలా పేర్లు అనేవి తొలగించడం జరిగిందనమాట. సో ఈ పేర్లు తొలగించడం ద్వారా చాలామంది జెన్యూన్ ఓటర్స్ అనేది ఓట్ వేయకుండా అయిపోతుంది. సో కాబట్టి ఏమంటున్నారంటే ద స్కేల్ ఆఫ్ ఈసీఐస్ డిలీషన్. స్కేల్ అంటే ఏంటంటే లార్జ్ ఎక్స్టెంట్ అని అర్థం అనమాట. చాలా ఎక్కువ మొత్తంలో డిలీషన్స్ జరిగాయి కదా ఇన్ తెలంగాణ అండ్ కర్ణాటక, వాటికి మనకి ఈసీఐ ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం అని చెప్తున్నారనమాట. ఓకేనా, ఓకే. సో ఫస్ట్ మనం సమ్మరీ అనేది చూద్దామండి. సో ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనమాట. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటేనే ఎస్ఐఆర్ అని అర్థం. హ్యాస్ రిమూవ్డ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ నేమ్స్ ఫ్రమ్ ఎలక్టోరల్ రోల్స్ ఇన్ తెలంగాణ అండ్ కర్ణాటక. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనమాట. సో రివిజన్ అంటే ఏంటి, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం అనమాట, లేకపోతే రివైజ్ చేయడం అంటే మళ్ళీ ఒకసారి తిరిగి చూడడాన్ని రివిజన్ అని అంటాం. స్పెషల్ ఇంటెన్సివ్ అంటే లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ఏమైంది అని అంటే జరిగిన తర్వాత లార్జ్ నంబర్ ఆఫ్ నేమ్స్ ఫ్రమ్ ద ఎలక్టోరల్ రోల్స్ ఇన్ తెలంగాణ అండ్ కర్ణాటకలో చాలా పేర్లు అనేవి రిమూవ్ చేశారనమాట. సో దిస్ ఈస్ ద సమ్మరీ. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్, అరౌండ్ 22% ఆఫ్ ఓటర్స్ ఇన్ తెలంగాణ అండ్ 19.5% ఇన్ కర్ణాటక హ్యావ్ రిపోర్టెడ్లీ బీన్ డిలీటెడ్ అనమాట. సో 22% ఆఫ్ ఓటర్స్ తెలంగాణలో అండ్ 19.5% ఇన్ కర్ణాటకలో చాలామంది రిపోర్ట్ చేశారనమాట. ఎందుకు, వాళ్ళ నేమ్స్ డిలీట్ అయ్యాయని. విత్ ఎస్పెషల్లీ లార్జ్ కట్స్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగుళూరు. సో చాలా హైదరాబాద్ అండ్ బెంగళూరులో మనకి చాలా పేర్లు అనేవి డిలీట్ అయిపోయాయి ఆర్ రిమూవ్ అయిపోయాయి. ద ఎడిటోరియల్ ఏం ఆర్గ్యూ చేస్తుంది అంటే దీస్ డిలీషన్స్ నీడ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. సో ఎందుకు డిలీట్ చేశారు అన్నది మనకి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని ఈ ఎడిటోరియల్ అనేది మనకి ఆర్గ్యూ చేస్తుందన్నమాట. పాపులేషన్ డజంట్ క్లియర్లీ సపోర్ట్ సచ్ ఏ హ్యూజ్ రిడక్షన్ ఇన్ ఓటర్స్ అనమాట. సో పాపులేషన్ అనేది మనకి పాపులేషన్ రేషియో అనేది చూస్తే మనకి ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అనే పర్సంటేజ్ మనము ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. సో దానికి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో పాపులేషన్ డేటా డజంట్ క్లియర్లీ సపోర్ట్ సచ్ ఏ హ్యూజ్ రిడక్షన్ ఇన్ ఓటర్స్. సో అంతమంది ఓటర్స్ని తగ్గించడం అనేది పాపులేషన్ డేటాకి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి ఎడిటోరియల్ మనకి ఆర్గ్యూ చేస్తుంది. And the next one is the ECI's lack of transparency and incomplete information makes it difficult for citizens and political parties to verify whether the deletions are genuine. చూడండి ఏమంటున్నారంటే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనమాట. అంటే
పారదర్శక లేకపోవడం అన్నమాట. అంటే మనకి క్లారిటీ అనేది లేదు. సో అండ్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఎక్కడెక్కడ మనకి ఓటర్స్ని డిలీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకి కంప్లీట్గా లేదనమాట. మేక్స్ ఇట్ డిఫికల్ట్ ఫర్ సిటిజన్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ టు వెరిఫై వెదర్ ద డిలీషన్స్ ఆర్ జెన్యూన్ అనమాట. సో క్లారిటీ లేకపోవడం వల్ల ఎందుకు డిలీట్ చేశారు అనేది జెన్యూన్గా లేదు అని ఎడిటోరియల్ మనకి చెప్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఎడిటోరియల్ వాంట్స్ దట్ సచ్ ఎర్రర్స్ could disenfranchise genuine voters. So disenfranchise. సో ఫ్రాంచైజ్ అంటే ఏంటి అంటే ఎబిలిటీ టు ఓట్ అనమాట. సో ఓట్ వేయడానికి ఎబిలిటీ ఉండడాన్ని ఫ్రాంచైజ్ అంటాం. అదే డిస్ఎన్ఫ్రాంచైజ్ అంటే ఇన్ఎబిలిటీ టు ఓట్ అనమాట. సో ఓట్ వేయడానికి ఎబిలిటీగా లేకపోవడాన్ని డిస్ఫ్రాంచైజ్ అని అంటాం. సో జెన్యూన్ ఓటర్స్కి ఇలా డిలీట్ చేయడం వల్ల జెన్యూన్ ఓటర్స్ అనేవి ఓట్స్ వేయలేకపోవచ్చు అనమాట. అండ్ వీకెన్ ఇండియా సిస్టమ్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అంతే కదా. సో ప్రతి ఇండియాలో అడల్ట్స్కి ఖచ్చితంగా రైట్ టు ఓట్ అనేది ఉంది. సో ఇలా మనం ఏం రీజన్స్ చెప్పకుండా ఓటర్ లిస్ట్లో ఎలక్టోరల్స్ని తీసేయడం వల్ల మనకి ఇండియా సిస్టమ్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ మీద నమ్మకం అనేది పోతుందన్నమాట. అది బలహీన పడిపోతుంది, వీకెన్స్ ఇండియా సిస్టమ్ అని చెప్తున్నారనమాట. ఓకేనా. సో ఇది మనకి సమ్మరీ అనమాట. సో సమ్మరీ ఏంటి అని అంటే చాలా ఎస్ఐఆర్ ఈవెంట్లో ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఎస్ఐఆర్ ఈవెంట్ జరుగుతుంది కదా. సో ఈ ఎస్ఐఆర్ ఈవెంట్లో ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అని అంటే ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నమాట. ఎవరెవరు ఉన్నారు ఓటర్స్ లిస్ట్లో, ఎవరెవరు ఉన్నారు, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేయాలి. సో ఈ పర్సన్ జెన్యూనా కాదా అని. బట్ అది కాకుండా చాలామంది ఓటర్స్ నేమ్స్ డిలీట్ చేసేస్తున్నారనమాట. సో ఎందుకు డిలీట్ చేస్తున్నారు అనేది ట్రాన్స్పరెన్సీ లేదు. సో దట్ ఈజ్ అబౌట్ ద ఎడిటోరియల్ అనమాట. సో ఇలా తీసేయడం వల్ల జెన్యూన్ ఓటర్స్ అనేవాళ్ళు ఓట్ వేయలేకపోతారనమాట. సో అప్పుడు వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ అనేది వాళ్ళు ఎన్నుకోలేకపోతారు. అప్పుడు ఏమవుతుంది, ఇండియా సిస్టంలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనే రూల్ ఒకటి ఉంది కదా, అంటే రైట్ టు ఓట్ అనే రూల్ ఉంది. సో అది వీకెన్ అయిపోతుంది అని ఈ ఎడిటోరియల్ మనకి చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఒకాబులరీ చూద్దామండి. సో ఆఫ్టర్ ఒకాబులరీ మనం వాటి యూసేజ్ అనేది ఎడిటోరియల్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనము అన్కైండ్ కట్స్ ఒకాబులరీలో మనము సినోనిమ్స్, యాంటోనిమ్స్ యూసేజ్, వాటితో పాటు ఈడియమ్స్ అండ్ పీఓ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎస్ఐఆర్ అనమాట. సో ఎస్ఐఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇంటెన్సివ్ అంటే డీటెయిల్డ్ అనమాట. ఓకేనా. ఇంటెన్సివ్ అంటే డీటెయిల్డ్, రివిజన్ అంటే మళ్ళీ ఒకసారి పరిశీలన చేయడాన్ని ఏమంటామంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అంటాం అనమాట. ఎస్ఐఆర్ అంటే ఫుల్ ఫామ్ ఇది. సో మీనింగ్ చూడండి, ఏ డీటెయిల్డ్ చెక్కింగ్ అప్డేటింగ్ ప్రాసెస్ అనమాట. సో చెక్ చేసి మళ్ళీ అప్డేట్ చేయడాన్ని ఏమంటామంటే ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అంటాం అనమాట. అండ్ సినోనిమ్స్ ఆర్ రివ్యూ అండ్ వెరిఫికేషన్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చూడడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ రివ్యూ ఆర్ వెరిఫికేషన్. అండ్ యాంటోనిమ్స్ ఆర్ నెగ్లెక్ట్ అండ్ డిస్రిగార్డ్ అనమాట. పట్టించుకోకపోవడాన్ని ఏమంటామంటే నెగ్లెక్ట్ అని అంటాం. దట్ ఈస్ యాంటోనిమ్ ఆఫ్ ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనమాట. సో డైలీ యూసేజ్ చూద్దాం దీనికి. ద ఆఫీస్ ఈజ్ కండక్టింగ్ ఏ స్పెషల్ రివిజన్ ఆఫ్ ఆల్ రికార్డ్స్. సో ఆఫీస్ ఏం కండక్ట్ చేస్తుందంట, అన్ని రికార్డ్స్, ఆఫీస్ యొక్క అన్ని రికార్డ్స్ని మళ్ళీ రివైజ్ చేయాలి అని ఆఫీస్ చెప్పిందని ఆఫీస్లో చెప్పారనమాట. ఆఫీస్ ఈజ్ కండక్టింగ్ స్పెషల్ రివిజన్ ఆఫ్ ఆల్ రికార్డ్స్. ఓకేనా. మళ్ళీ పరిశీలన చేస్తున్నారు అని చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫ్రాంచైజ్మెంట్ అంటే ఎబిలిటీ టు ఓట్ అనమాట. అండ్ డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే డిప్రైవింగ్ సమ్వన్ ఆఫ్ ద రైట్ టు ఓట్ అనమాట. అంటే ఒకరిని ఓట్ వేయకోకుండా అడ్డుకోవడాన్ని ఏమంటామంటే డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అని అంటాం. సో సినోనిమ్స్ ఆర్ డిస్క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్క్లూజన్. ఎక్స్క్లూజన్ అంటే బయటికి పంపించడం అని అర్థం కదా, ఎక్స్క్లూడ్ చేయడం. అండ్ యాంటోనిమ్స్ ఆర్
ఎన్ఫ్రాంచైజ్మెంట్. సో డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఓట్ వేయకుండా అడ్డుకోవడం అనమాట. ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే కెన్ ఓట్. అండ్ ఇంక్లూజన్ అంటే కలుపుకోవడం. ఇన్ అంటే లోపల. ఓకేనా. అండ్ డైలీ యూసేజ్ చూడండి, డిలీటింగ్ ఏ వ్యాలిడ్ ఓటర్స్ నేమ్ కెన్ లీడ్ టు డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్. సో వ్యాలిడ్ ఓటర్స్ నేమ్ డిలీట్ చేయడం వల్ల ఎలక్టోరల్ రోల్లో అది దేనికి లీడ్ చేస్తుందంట? డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్. డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఏంటి? డిప్రైవింగ్ సమ్వన్ ఆఫ్ ద రైట్ టు ఓట్. సో ఇలా డిలీట్ చేయడం వల్ల ఒక వ్యక్తికి అంటే ఒక సిటిజన్కి ఓట్ వేసే హక్కు లేకుండా పోతుంది అని అర్థం అనమాట. ఓకేనా. ఎస్. మారౌడింగ్ చూడండి, మారౌడింగ్ అంటే ఏంటి అంటే మూవింగ్ అరౌండ్ అగ్రెసివ్లీ ఆర్ కాజింగ్ డ్యామేజ్ ఆర్ ట్రబుల్ అనమాట. సో అగ్రెసివ్గా మూవ్ అవ్వడాన్ని మారౌడింగ్ అని అంటాము. సో సినోనిమ్స్ చూడండి, ర్యాంపేజింగ్ అండ్ రోమింగ్ అనమాట. రోమింగ్, అగ్రెసివ్లీ. రోమింగ్ అంటే ఏ పని లేకుండా ఊరికే తిరగడాన్ని అగ్రెసివ్లీ. అండ్ యాంటోనిమ్స్ చూడండి, ప్రొటెక్టింగ్ అండ్ గార్డింగ్ అనమాట. డైలీ యూసేజ్, ద డాగ్ వాజ్ మారౌడింగ్ అరౌండ్ ద గార్డెన్ అండ్ డ్యామేజింగ్ ప్లాంట్స్ అనమాట. సో డాగ్ చుట్టూ తిరుగుతూ ఏమైంది? అగ్రెసివ్గా తిరుగుతూ గార్డెన్లోని ప్లాంట్స్ అన్నిటినీ పాడు చేసింది అనమాట, డ్యామేజ్ చేసింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, బ్లోటెడ్. సో బ్లోటెడ్ అంటే ఏంటి అంటే టూ లార్జ్ అనమాట. సో ఎక్కువగా ఆర్ ఎక్సెసివ్. ఎక్సెసివ్ అన్న మనకు తెలుసు కదా, ఎక్కువగా అని అర్థం అనమాట. సో టూ లార్జ్ ఆర్ ఎక్సెసివ్. ఓకే. బ్లోటెడ్ అంటే చాలా ఎక్కువ అని అర్థం అనమాట. అండ్ సినోనిమ్స్ చూడండి, స్వోలెన్, ఇన్ఫ్లేటెడ్ అనమాట. సో స్వోలెన్ అంటే వాచిపోవడాన్ని ఏమంటాము? స్వోలెన్ అని అంటాం. సో బ్లోటెడ్ అంటే అదే అండి. సో ఎక్కువగా ఉండడాన్ని బ్లోటింగ్ అని అంటాం. సో యాంటోనిమ్స్ ఆర్ రెడ్యూస్డ్ అండ్ లీన్. రెడ్యూస్డ్ అంటే ఏంటి? తగ్గించడం కదా. ఓకే. అండ్ డైలీ యూసేజ్ చూడండి, ద ఫైల్ బికేమ్ బ్లోటెడ్ విత్ అన్నెసెసరీ డాక్యుమెంట్స్ అనమాట. సో అన్నెసెసరీ డాక్యుమెంట్స్ ఉండడం వల్ల ఫైల్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. టూ లార్జ్, ఎక్కువ అయిపోయింది అని చెప్తున్నారు బ్లోటెడ్ అంటే. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మీనింగ్, సమ్మరీ రివిజన్ అనమాట. సమ్మరీ రివిజన్, ఇందాక మనము ఒక ఎడిటోరియల్కి ఫస్ట్ నేను సమ్మరీ అని చెప్పాను కదా. సో సమ్మరీ అంటే ఏంటి? బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ని సమ్మరీ అని అంటామన్నమాట. సో సమ్మరీ రివిజన్ అంటే ఏ క్విక్ రెగ్యులర్ రివ్యూ అండ్ కరెక్షన్ అనమాట. సో క్విక్ రివ్యూ అండ్ కరెక్షన్. సో ఏదైనా బ్రీఫ్గా మనం రివ్యూ చేస్తే దాన్ని సమ్మరీ రివిజన్ అని అంటామన్నమాట. ఓకేనా. అండ్ యాంటోనిమ్స్ ఆర్ నెగ్లెక్ట్. డైలీ యూసేజ్, వి డూ ఏ సమ్మరీ రివిజన్ ఆఫ్ అవర్ నోట్స్ బిఫోర్ ద టెస్ట్. అంతే కదా, మనం టెస్ట్కి ముందు ఏదైనా ఎగ్జామ్కి ముందు బాగా చదువుకుని నోట్స్ రాసుకుంటాం. అదే నోట్స్ని మనం ఏం చేస్తాం? ఎగ్జామ్ ముందు జస్ట్ ఒక లుక్ ఇస్తామన్నమాట, ఒక గ్లాన్స్ లుక్ ఇస్తాం. దాన్ని ఏమంటామంటే సమ్మరీ రివిజన్ అని అంటామన్నమాట. ఓకేనా. సో సమ్మరీ రివిజన్ అంటే అదే. ఓకేనా. వెరీ గుడ్ అండి కార్తిక్ గారు. ఎస్, లెట్స్ సమ్మరీ రివిజన్ ఆఫ్ టుడేస్ క్లాస్. ఓకేనా. సో ఇవాల్టి క్లాస్ని సమ్మరీ రివైజ్ చేద్దాము అంటే మొత్తం చెప్పిందాన్ని మళ్ళీ ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని అర్థం అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇన్ మైగ్రేషన్. సో మైగ్రేషన్ అంటే అందరికీ తెలుసు కదా, ఒక చోటి నుండి ఇంకొక చోటికి వెళ్ళడాన్ని మైగ్రేట్ అని అంటామన్నమాట. సో మీనింగ్ చూడండి, మూమెంట్ ఆఫ్ పీపుల్ ఇంటూ ఏ ప్లేస్ ఆర్ మూమెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అనమాట. ఓకేనా. ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దీన్ని మైగ్రేషన్ అని అంటాం అనమాట. సో ఇన్ఫ్లో, ఇమ్మిగ్రేషన్ సినోనిమ్స్. యాంటోనిమ్స్ అవుట్ మైగ్రేషన్, ఎక్సోడస్ అనమాట. అంటే మైగ్రేట్ కాకుండా అక్కడే ఉండడాన్ని ఏమంటామంటే ఎక్సోడస్ అని అంటాం. డైలీ యూసేజ్ చూడండి, ఇన్ మైగ్రేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద సిటీస్ పాపులేషన్. అంతే కదా, చాలామంది విలేజ్స్లో ఉండేవాళ్ళు. సో బికాస్ ఆఫ్ దేర్ జాబ్ పర్పస్ కానివ్వండి, స్టడీ పర్పస్ కానివ్వండి, అందరూ సిటీస్కి వచ్చేసారనమాట. కాబట్టి దాన్ని ఏమంటాము? విలేజ్ నుండి సిటీకి రావడాన్ని మైగ్రేషన్ అని అంటాం. సో మైగ్రేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ సిటీస్ పాపులేషన్, కాబట్టి సిటీస్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా. అండ్ బోర్న్ అవుట్. బోర్న్ అవుట్ నిన్న కూడా వచ్చింది కదా. బోర్న్ అవుట్ అంటే ఏంటి? షోన్ ఆర్ ప్రూవ్డ్ టు బి
ట్రూ అన్నమాట. అంటే ఇది ట్రూ అని ప్రూవ్ చేయడం, నిజము అని ప్రూవ్ చేయడాన్ని ఏమంటామంటే బోర్న్ అవుట్ అని అంటాం అనమాట. సినోనిమ్స్ ఆర్ కన్ఫర్మ్డ్ అండ్ సపోర్టెడ్, యాంటోనిమ్స్ ఆర్ డిస్ప్రూవ్డ్ అండ్ కాంట్రాడిక్టెడ్. సో కాంట్రాడిక్షన్ అంటే ఏంటి, ఆపోజిట్ కదా. కాబట్టి బోర్న్ అవుట్ అంటే ఏంటంటే ప్రూవ్డ్ టు బి ట్రూ అనమాట, నిజము అని నిరూపించడాన్ని బోర్న్ అవుట్ అని అంటాం. ఓకే, హర్ ప్రిడిక్షన్ వాజ్ బోర్న్ అవుట్ బై ద ఫైనల్ రిజల్ట్స్. సో ఫైనల్ రిజల్ట్స్ వల్ల తన ప్రిడిక్షన్ అనేది నిజము అని అందరూ నమ్మారు. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం, అబ్జెక్షన్స్ అనమాట. సో అబ్జెక్షన్ అంటే ఏంటి, అడ్డంకి అని అర్థం. సో ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డిస్అగ్రిమెంట్ ఆర్ అపోజిషన్, అడ్డుకోవడం అనమాట. అబ్జెక్షన్స్ అంటే అడ్డంకులు అని అర్థం. సో ఎస్టర్డే ఎడిటోరియల్లో కూడా మనం అబ్జెక్షన్స్ అనేవి చూసాం. అండ్ సినోనిమ్స్ చూడండి, ప్రొటెస్ట్స్ అండ్ రిజర్వేషన్స్ అనమాట. అండ్ యాంటోనిమ్స్ ఆర్ అప్రూవల్ అండ్ యాక్సెప్టెన్స్. డైలీ యూసేజ్ చూడండి, ఐ రైజ్డ్ అన్ అబ్జెక్షన్ వెన్ ఐ నోటీస్డ్ ద మిస్టేక్. సో నేను ఎప్పుడైతే మిస్టేక్ని నోటీస్ చేశానో, మిస్టేక్ని గమనించానో అప్పుడు నేను అబ్జెక్షన్ చెప్పాను, అంటే అపోజ్ చేశాను. ఓకేనా, అడ్డంకి అంటే అడ్డుకున్నాను అని అర్థం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈజ్ ప్లాజిబుల్. చూడండి, ప్లాజిబుల్. ప్లాజిబుల్ అంటే ఏంటి, రీజనబుల్ అండ్ లైక్లీ టు బి ట్రూ అనమాట. అంటే అది రీజనబుల్గా ఉండడం అనమాట. రీజనబుల్ అంటే సరైనదిగా ఉండడాన్ని ప్లాజిబుల్ అని అంటాం అనమాట. సినోనిమ్స్ ఆర్ బిలీవబుల్ అండ్ క్రెడిబుల్, అంటే నమ్మదగినటువంటి అని అర్థం. ఇంప్లాజిబుల్ అండ్ అన్బిలీవబుల్ అంటే నమ్మలేనటువంటి అని అర్థం అనమాట. షీ గేవ్ ఏ ప్లాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ బీయింగ్ లేట్. తను లేట్గా వచ్చినందుకు సరైన కారణం ఆర్ సరైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అని ఈ యూసేజ్ యొక్క మీనింగ్ అనమాట. షీ గేవ్ ఏ ప్లాజిబుల్ ఎక్స్ప్లెనేషన్. సో ప్లాజిబుల్ అంటే ఏంటి, రీజనబుల్ అండ్ లైక్లీ టు బి ట్రూ అని అర్థం అనమాట. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం, అలక్రిటీ. సో అలక్రిటీ అంటే ఏంటి అని అంటే ఈగర్ అండ్ చీర్ఫుల్ రెడీనెస్ అనమాట. అంటే చాలా ఆసక్తిగా ఉండడాన్ని అలక్రిటీ అని అంటామన్నమాట. సినోనిమ్స్ ఆర్ ఈగర్నెస్ అండ్ ప్రాంప్ట్నెస్. ఈగర్నెస్ అండ్ ప్రాంప్ట్నెస్ని ఏమంటామంటే అలక్రిటీ అంటామన్నమాట. చాలా ఆతృతగా ఉండడాన్ని ఏమంటాము, అలక్రిటీ అని అంటాం. యాంటోనిమ్స్ ఆర్ రిలక్టెన్స్ అండ్ హెజిటేషన్. డైలీ యూసేజ్ ఈస్ హీ యాక్సెప్టెడ్ ద న్యూ రెస్పాన్సిబిలిటీ విత్ అలక్రిటీ అనమాట. సో అంటే ఏంటి, కొత్త రెస్పాన్సిబిలిటీని తను చాలా ఉత్సాహంగా తీసుకున్నాడు అని అర్థం. ఓకేనా, యాక్సెప్ట్ చేశాడు అని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఓనస్. ఓనస్ చూడండి, చాలా కొత్త వర్డ్ కదా ఓనస్ అంటే. ఓనస్ అంటే ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ. సో నిన్నటి ఎడిటోరియల్ లాగే ఇవాళ కూడా చాలా న్యూ వర్డ్స్ అనేవి వచ్చాయండి. సో వొకాబులరీ అనేది ప్రతి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏ ఎగ్జామ్లో మనకి ఏ వొకాబులరీ గురించి అడుగుతారో తెలీదు. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే ఓకే చూడండి, సినోనిమ్స్ ఆర్ ఓనర్స్కి ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ ఆర్ డ్యూటీ అని అర్థం అనమాట. అండ్ సినోనిమ్స్ ఆర్ బర్డన్ అండ్ రెస్పాన్సిబిలిటీ, యాంటోనిమ్స్ ఆర్ ఇర్రెస్పాన్సిబిలిటీ. అండ్ డైలీ యూసేజ్, ద ఓనస్ ఈజ్ ఆన్ యూ టు సబ్మిట్ ద ఫామ్ ఇన్ టైమ్. ఓనస్ ఈజ్ ఆన్ యూ అంటే రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ యూ అనమాట. అంటే ఈ బాధ్యత నీ మీద ఉంది కాబట్టి ఈ ఫామ్ని నువ్వు ఆన్ టైంలో అంటే కరెక్ట్ టైంలో సబ్మిట్ చేయాలి అని అర్థం అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్మోకింగ్ గన్ అనమాట. ఓకేనా. స్మోకింగ్ గన్ అంటే ఏంటి అంటే క్లియర్ ఎవిడెన్స్ ప్రొవైడింగ్ రాంగ్ డూయింగ్. క్లియర్ ఎవిడెన్స్ ప్రొవైడింగ్ రాంగ్ డూయింగ్ అనమాట. అంటే తప్పు చేస్తున్నారు అని చెప్పడానికి ఒక క్లియర్ ఎవిడెన్స్ దొరకడాన్ని ఏమంటామంటే స్మోకింగ్ గన్ అంటామన్నమాట. సో ఇది కూడా కొత్త వర్డే కదా. సో చాలామందికి ఈ వర్డ్ తెలియకపోవచ్చు అనమాట. అక్రాసిటీ అనేది, స్మోకింగ్ గన్, ఆనస్, ఇవన్నీ కొత్త వర్డ్స్ అండి. ఓకేనా.
అండ్ సినోనిమ్స్ చూడండి, డిసిసివ్, ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్ అన్నమాట. ఓకేనా, ప్రూఫ్. అండ్ యాంటోనిమ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే సాక్ష్యం లేకపోవడాన్ని ఏమంటాము అంటే సాక్ష్యం లేకపోవడం అనేది యాంటోనిమ్ ఆఫ్ స్మోకింగ్ గన్ అనమాట. సో డైలీ యూసేజ్ చూద్దాం. ద ఈమెయిల్ వాజ్ ద స్మోకింగ్ గన్ దట్ ఎక్స్పోజ్డ్ ద ఫ్రాడ్. ఈమెయిల్ వాజ్ ద స్మోకింగ్ గన్ అంటే ఆ పర్టికులర్ ఈమెయిల్ అనేది సాక్ష్యం అనమాట, అది ఆ ఫ్రాడ్ని ఎక్స్పోజ్ చేసింది, అంటే ఆ అతను ఫ్రాడ్ అని మనకి తెలిసేలాగా చేసింది అని అర్థం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఒపాసిటీ అనమాట. ఓకేనా, ఒపాసిటీ అంటే ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఆర్ క్లారిటీ. అంటే రియాలిటీ అనేది మనకు తెలియకపోవడాన్ని ఏమంటామంటే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఆర్ క్లారిటీ అని అంటాం అనమాట. సినోనిమ్స్ ఆర్ అబ్స్క్యూరిటీ అండ్ సీక్రెసీ. యాంటోనిమ్స్ ఆర్ ట్రాన్స్పరెన్సీ అండ్ క్లారిటీ. అండ్ డైలీ యూసేజ్ చూడండి, ద కంపెనీ వాజ్ క్రిటిసైజ్డ్ ఫర్ ఇట్స్ ఒపాసిటీ ఇన్ డెసిషన్ మేకింగ్ అనమాట. ద కంపెనీ వాజ్ క్రిటిసైజ్డ్ ఫర్ ఇట్స్ ఒపాసిటీ ఇన్ డెసిషన్ మేకింగ్ అంటే కంపెనీ నిర్ణయాలు తీసుకోవడం అనేది మనకి చెప్పదన్నమాట, అంటే అందరికీ తెలిసేటట్టు నిర్ణయాలు తీసుకోదు. కాబట్టి ఏమంటున్నారు అని అంటే ద కంపెనీ వాజ్ క్రిటిసైజ్డ్ ఫర్ ఇట్స్ ఒపాసిటీ ఇన్ డెసిషన్ మేకింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అండర్ ఎన్రోల్మెంట్. ఓకే, అండర్ అంటే ఏంటి, లోపల, అంటే ఒక నార్మాలిటీ అనే వాల్యూ ఉంటుంది కదా, దానికి లోపల ఉండడం అనమాట. సో అండర్ ఎన్రోల్మెంట్ అంటే హ్యావింగ్ ఫ్యూయర్ పీపుల్ రిజిస్టర్డ్ దాన్ షుడ్ బి, అంటే ఎంతమంది రిజిస్టర్డ్ అవ్వాలో దానికంటే తక్కువ ఉండడాన్ని, ఫ్యూయర్ పీపుల్ అంటే తక్కువ ఉండడాన్ని ఏమంటామంటే మనము అండర్ ఎన్రోల్మెంట్ అని అంటాం అనమాట. సో అండర్ రిజిస్ట్రేషన్ ఆర్ షార్టేజ్. షార్టేజ్ అంటే ఏంటి, మనకి తక్కువ రావడాన్ని షార్టేజ్ అంటాం కదా, సో దట్ ఈస్ కాల్డ్ షార్టేజ్ అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్డువర్స్ అనమాట. చూడండి, ఓకే, యాంటోనిమ్స్ ఆర్ ఓవర్ ఎన్రోల్మెంట్. ఓకే, అండ్ డైలీ యూసేజ్ చూద్దామండి అండర్ ఎన్రోల్మెంట్కి. అండర్ ఎన్రోల్మెంట్ ఇన్ ద కోర్స్ లెఫ్ట్ సెవరల్ సీట్స్ వేకెంట్ అనమాట. సో ఏమంటున్నారు, అండర్ ఎన్రోల్మెంట్ అంటే ఉన్న సీట్స్ కంటే తక్కువ ఎన్రోల్ చేసుకోవడం వల్ల ఆ కోర్స్లో చాలా సీట్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఓకేనా, లెఫ్ట్ సెవరల్ సీట్స్ వేకెంట్. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఆర్డర్స్. సో ఆర్డర్స్ అంటే ఏంటి, వెరీ డిఫికల్ట్ అండ్ రిక్వైరింగ్ ఎఫర్ట్ అనమాట. సో చాలా కష్టం అండ్ శ్రమతో కూడిన అని చెప్పడానికి మనము ఆర్డర్స్ అనే వర్డ్ని యూజ్ చేస్తామన్నమాట. సో వెరీ డిఫికల్ట్ అండ్ రిక్వైరింగ్ ఎఫర్ట్. సో నెక్స్ట్ సినోనిమ్స్ ఆర్ డిమాండింగ్ అండ్ లేబరస్. ఈజీ అండ్ ఎఫర్ట్లెస్ అనమాట యాంటోనిమ్స్ వచ్చేసి. అండ్ యూసేజ్ చూడండి, ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఈజ్ అన్ ఆర్డర్స్ టాస్క్. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది అని చెప్పడం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే అండి, నెక్స్ట్ వన్ షార్డీనెస్ అనమాట. ఓకే, షార్డీనెస్ అంటే ఏంటి అని అంటే పూర్ క్వాలిటీ ఆర్ కేర్లెస్ వర్క్. సో పూర్ క్వాలిటీ ఆర్ కేర్లెస్ వర్క్ని మనం ఏమంటామంటే
షాడీనెస్ అంటాం అనమాట. అంటే వాళ్ళు వర్క్ పరంగా రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేయరనమాట. సో అలాంటి వర్క్ని మనం ఏమంటామంటే షాడీనెస్ అని అంటాం. సినానిమ్స్ ఆర్ ఇన్ఫీరియారిటీ అండ్ కేర్లెస్నెస్. ఓకేనా. అండ్ యాంటోనిమ్స్ ఆర్ ఎక్సలెంట్ క్వాలిటీ, ఎక్సలెన్స్ అండ్ క్వాలిటీ. సో డైలీ యూసేజ్ చూడండి. ద షాడీనెస్ ఆఫ్ ద రిపేర్ బికమ్ ఆబ్వియస్ ఆఫ్టర్ 1 వీక్. ఓకే. షాడీనెస్ అంటే కేర్లెస్ వర్క్ ఆఫ్ ద రిపేర్ బికేమ్ ఆబ్వియస్ ఆఫ్టర్ 1 వీక్. అంటే కేర్లెస్నెస్ ఉండడం వల్ల అది మళ్ళీ 1 వీక్కి ఆబ్వియస్గా సేమ్ అయిపోయింది అని అర్థం అనమాట. షాడీనెస్ అంటే కేర్లెస్ వర్క్. ఓకే, రిగార్డింగ్ కేర్లెస్ వర్క్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డూబియస్ అనమాట. సో డూబియస్ అంటే ఏంటి అంటే డౌట్ఫుల్ ఆర్ ట్రస్ట్ వర్తీ అని అర్థం. ఓకే, డౌట్ఫుల్ ఆర్ ఓకే, 1 second. ఓకే, నెక్స్ట్ వన్ డూబియస్. ఓకే, డూబియస్ అంటే ఏంటి? డౌట్ఫుల్ ఆర్ నాట్ ట్రస్ట్ వర్తీ, అంటే నమ్మకం లేకపోవడాన్ని డూబియస్ అని అంటాం అనమాట. సినానిమ్స్ చూడండి. క్వశ్చనబుల్ అండ్ సస్పీషియస్ అనమాట. సో సస్పీషియస్ అంటే ఏంటి? నమ్మకం లేనటువంటి అని అర్థం. యాంటోనిమ్స్ ఆర్ సర్టైన్ అండ్ ట్రస్ట్ వర్తీ అనమాట. హీ మేడ్ ఏ డూబియస్ క్లెయిమ్ అబౌట్ ద ప్రోడక్ట్ అంటే ఏంటి? నాట్ ట్రస్ట్ వర్తీ, డౌట్ఫుల్ క్లెయిమ్ అబౌట్ ద ప్రోడక్ట్ అని అర్థం అనమాట. ఓకేనా. సో డూబియస్ అంటే డౌట్ఫుల్ అని అర్థం. అండ్ షాడీనెస్ అంటే ఏంటంటే కేర్లెస్ వర్క్ అని అర్థం అనమాట. అండ్ లాజికల్ డిస్క్రిపెన్సీ. లాజికల్ డిస్క్రిపెన్సీ అని అంటే ఏంటి అని అంటే ఈ డిఫరెన్స్ ఆర్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ రీజనింగ్ ఆర్ డేటా అనమాట. ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటి అని అంటే స్టెబిలిటీ లేకపోవడాన్ని ఇన్కన్సిస్టెన్సీ అని అంటాం. ఓకే, లాజికల్ డిస్క్రిపెన్సీ అంటే ఏంటి అంటే ఈ డిఫరెన్స్ ఆర్ ఇన్కన్సిస్టెన్స్ ఇన్ రీజనింగ్ ఆర్ డేటా అనమాట. ఓకే, అంటే స్టెబిలిటీ లేకపోవడం అనమాట డేటాలో. ఓకే, అండ్ మిస్ మ్యాచ్ అనమాట. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ యూసేజ్ చూద్దాం. ద ఆడిటర్ ఫౌండ్ ఏ లాజికల్ డిస్క్రిపెన్సీ in the report. One minute అండి. ఓకే, ద ఆడిటర్ ఫౌండ్ ఏ డిస్క్రిపెన్సీ ఇన్ ద రిపోర్ట్ అనమాట. అంటే ఏంటి? మిస్ మ్యాచ్. ఆడిటర్ ఒక మిస్ మ్యాచ్ని ఫౌండ్ అవుట్ చేశాడు అని అర్థం అనమాట. అండ్ రీడ్రెస్ అంటే ఏంటి? రెమెడీ ఆర్ కరెక్షన్ ఆఫ్ ఏ రాంగ్ అనమాట. ఏదైనా రాంగ్ థింగ్స్ని మనము కరెక్ట్ చేయడాన్ని ఏమంటామంటే రీడ్రెస్ అని అంటాం. ఓకేనా. సో రీడ్రెస్ మీన్స్ రాంగ్ థింగ్ని కరెక్ట్ చేసుకోవడాన్ని ఏమంటామంటే రీడ్రెస్ అని అంటాము. సినోనిమ్స్ ఆర్ రెమెడీ ఆర్ కాంపెన్సేషన్ అండ్ యాంటోనిమ్స్ ఆర్ నెగ్లెక్ట్ ఆర్ హార్మ్ అనమాట. డైలీ యూసేజ్ వచ్చేసి ద కస్టమర్ కాంటాక్టెడ్ ద మేనేజర్ సీకింగ్ రెడ్రెస్ ఫర్ ద ప్రాబ్లమ్. అంటే కస్టమర్ ఎందుకు మేనేజర్ని కాంటాక్ట్ అయ్యాడు అంటే తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి. అంటే తను రాంగ్ చేశాడు కదా, సో ఆ రాంగ్ థింగ్ని కరెక్ట్ చేసుకోవడానికి కస్టమర్ మేనేజర్ని కాంటాక్ట్ అయ్యాడనమాట. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే, ఏజెస్. ఏజెస్ అంటే ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆర్ సపోర్ట్ అనమాట. ప్రొటెక్షన్ ఆర్ సపోర్ట్ ఆర్ అథారిటీ. సో సినోనిమ్స్ ఆర్ ఆస్పీషియస్, ప్రొటెక్షన్. ఏజెస్ అంటే ఏంటి అంటే ప్రొటెక్షన్ అనమాట, కాపాడడం లేదా సపోర్ట్ని మనము ఏజెస్ అని అంటాం. యాంటోనిమ్స్ వచ్చేసి అపోజిషన్ ఆర్ అబ్స్ట్రక్షన్ అండి. ఓకేనా.
అండ్ డైలీ యూసేజ్ చూడండి, ద ప్రాజెక్ట్ వాస్ కంప్లీటెడ్ అండర్ ద ఏజెస్ ఆఫ్ ద యూనివర్సిటీ. అంటే ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ అయిందంట, యూనివర్సిటీ యొక్క సపోర్ట్ ద్వారా కంప్లీట్ అయింది అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రీస్టోరేషన్. రీస్టోరేషన్ అంటే ఏంటి అంటే బ్రింగింగ్ సంథింగ్ బ్యాక్ టు ఇట్స్ ఫార్మర్ స్టేట్ అనమాట. రీ అంటే ఏంటి, అగైన్ అని అర్థం కదా, మళ్ళీ దాన్ని ముందు స్థితికి తీసుకురావడాన్ని ఏమంటామంటే రీస్టోరేషన్ అని అంటాం. సినోనిమ్స్ ఆర్ రెన్యువల్, రీఇన్స్టేట్మెంట్ అండ్ యాంటోనిమ్స్ ఆర్ రిమూవల్ అండ్ డిస్ట్రక్షన్ అనమాట. డైలీ యూసేజ్ చూడండి, ద రీస్టోరేషన్ ఆఫ్ ద ఓల్డ్ బిల్డింగ్ టుక్ 2 years అనమాట. సో ఓల్డ్ బిల్డింగ్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి అంటే మళ్ళీ మునుపట్లాగా యూజ్ చేయడానికి 2 years పట్టింది అని చెప్తున్నారనమాట. ఓకే ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము, ఎలక్టర్స్ అనమాట. సో ఎలక్టర్స్ అంటే నథింగ్ బట్ ఎవరైతే ఓట్ వేస్తారో వాళ్ళని ఎలక్టర్స్ అంటామన్నమాట. పీపుల్ హూ హ్యావ్ ద రైట్ టు ఓట్ ఈజ్ కాల్డ్ ఎలక్టర్స్ అనమాట. సో ఎలక్టర్స్ అని ఎవరిని అంటామండి మనము, ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ళని ఎలక్టర్స్ అని అంటామన్నమాట. ఓకేనా. అండ్ డైలీ యూసేజ్ చూడండి, సినోనిమ్స్ చూడండి, ఓటర్స్ అండ్ కాన్స్టిట్యూయెంట్స్. సో డైలీ యూసేజ్ వచ్చేసి ఎలక్టర్స్ షుడ్ చెక్ దేర్ నేమ్స్ బిఫోర్ అన్ ఎలక్షన్. సో ఎలక్షన్స్ ముందు ఏం చేయాలి, ఓటర్స్ వాళ్ళ నేమ్స్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే 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 అండి. నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ అనమాట. కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఏంటి అంటే నియోజకవర్గం అంటాం కదా, దాన్ని కాన్స్టిట్యుయెన్సీస్ అంటాం. ఎలక్టోరల్ ఏరియాస్ రిప్రజెంటెడ్ బై ఎలక్టెడ్ మెంబర్స్ ఆర్ ఎలక్టరల్ డిస్ట్రిక్ట్స్ అనమాట. సినోనిమ్స్ అండ్ డివిజన్స్. నియోజకవర్గాలు అంటాం కదా, వాటిని ఏమంటామంటే మనము కాన్స్టిట్యుయెన్సీస్ అని అంటాం. డైలీ యూసేజ్ వచ్చేసి ద క్యాండిడేట్ విజిటెడ్ ఆల్ మేజర్ కాన్స్టిట్యుయెన్సీస్. సో కాన్స్టిట్యుయెన్సీస్ నుండే మనము ఒక లీడర్ని అనేది ఎలక్ట్ చేసుకుంటాం అనమాట. కాబట్టి ద క్యాండిడేట్ విజిటెడ్ ఆల్ మేజర్ కాన్స్టిట్యుయెన్సీస్ అని అంటున్నాం. ఓకే సో నెక్స్ట్ వన్ ఈజ్ డిలీషన్స్ అనమాట. సో డిలీట్ అంటే ఏంటి, రిమూవ్ చేయడం అని అర్థం కదా. సో డిలీషన్స్ అంటే ఏంటి అంటే యాక్ట్స్ ఆఫ్ మూవింగ్ సంథింగ్, యాక్ట్స్ ఆఫ్ రిమూవింగ్ సంథింగ్ అనమాట. రిమూవ్ చేయడం, సో తీసేయడాన్ని మనము ఏమంటామంటే రిమూవింగ్ సంథింగ్, డిలీషన్స్ అని అంటాం అనమాట. సో సినోనిమ్స్ ఆర్ రిమూవల్స్ అండ్ ఎరేజర్స్ అండ్ అడిషన్స్ అండ్ ఇన్సర్షన్స్ అనేవి యాంటోనిమ్స్ అనమాట. సో ద డిలీషన్స్ ఫ్రమ్ ద డాక్యుమెంట్ వర్ వెరీ క్లియర్లీ మార్క్డ్ అనమాట. సో ఆ డాక్యుమెంట్ నుండి ఆ డిలీట్ చేసేవన్నీ చాలా క్లియర్గా మార్క్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ జస్టిఫైడ్ అనమాట. జస్టిఫైడ్ అంటే ఏంటంటే రీజనబుల్ ఆర్ రైట్ అనమాట. సో మనం ఏదైనా ఒకటి చెప్పుకున్నాము, ఒక రీజన్ చెప్పుకున్నాము అని అంటే అది కరెక్టా రాంగా అనేది మనము జస్టిఫికేషన్ ఇచ్చుకోమంటారు కదా. సో ఏవైనా ఒక కంపెనీ కానీ మనం వర్క్ చేసే ఆఫీస్లో కానీ జస్టిఫికేషన్ ఇచ్చుకోమంటారు. సో జస్టిఫికేషన్ అంటే మనం చెప్పింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం అనమాట. షోన్ టు బీ ద రీజనబుల్ ఆర్ రైట్. సినోనిమ్స్ ఆర్ వారంటెడ్, డిఫెన్సిబుల్. యాంటోనిమ్స్ ఆర్ అన్జస్టిఫైడ్, అన్రీజనబుల్ అనమాట. అండ్ డైలీ యూసేజ్ వచ్చేసి యువర్ కన్సర్న్ ఈజ్ జస్టిఫైడ్ బికాస్ ద ఫిగర్స్ ఆర్ ఇన్కరెక్ట్. సో నువ్వు చెప్పిన ఒపీనియన్ అనేది ఈజ్ జస్టిఫైడ్ బికాస్ ద ఫిగర్స్ ఆర్ ఇన్కరెక్టెడ్ అనమాట. సో నువ్వు చెప్పినది జస్టిఫికేషన్ ఇచ్చుకున్నట్టే ఉంది, మీన్స్ రైట్, బికాస్ ఫిగర్స్ అన్నీ ఇన్కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి అని చెప్తున్నారు అనమాట. ఫిగర్స్ అన్నీ ఇన్కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నువ్వు చెప్పినదంతా కరెక్ట్ అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాము, మ్యాండిటరీ. సో మ్యాండిటరీ అంటే మనకు తెలుసు కదా, మ్యాండిటరీ అంటే కంపల్సరీ అని అర్థం అనమాట. సో రిక్వైర్డ్ బై రూల్ ఆఫ్ లా, రిక్వైర్డ్ బై రూల్ ఆఫ్ లా, కంపల్సరీ అండ్ ఆబ్లిగేటరీ అనమాట. యాంటోనిమ్స్ ఆర్ ఆప్షనల్ అండ్ వాలంటరీ. సో డైలీ యూసేజ్ చూడండి, వేరింగ్ ఏ హెల్మెట్ ఈజ్ మ్యాండిటరీ ఫర్ రైడర్స్. మ్యాండిటరీ అంటే ఏంటి అని అంటే కంపల్సరీ అని అర్థం అనమాట. అండ్ ట్రిబ్యునల్స్ చూడండి, స్పెషల్ బాడీస్ దట్ సెటిల్ డిస్ప్యూట్స్ అనమాట. అంటే ఏవైనా గొడవలు జరిగినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం, కోర్టుకి వెళ్తాం కదా. సో అదేవిధంగా ఏవైతే కొత్తగా
స్పెషల్గా క్రియేట్ చేస్తారనమాట, అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లాగా అనమాట. వాటిని ఏమంటామంటే ట్రిబ్యునల్స్ అని అంటాం. సో స్పెషల్ బాడీస్ దట్ సెటిల్ డిస్ప్యూట్స్ ఈజ్ కాల్డ్ ట్రిబ్యునల్స్. సినోనిమ్స్ వచ్చేసి కోర్ట్స్, అడ్జక్టరీ బాడీస్ అండ్ జుడిక్టరీ బాడీస్ అండ్ యాంటోనిమ్ లేదండి దీనికి, బికాజ్ ట్రిబ్యునల్స్ అంటే కోర్ట్స్ కదా, కోర్ట్స్కి మనకి యాంటోనిమ్స్ అనేవి ఉండవన్నమాట. అండ్ డైలీ యూసేజ్ వచ్చేసి ద డిస్ప్యూట్ వాజ్ రెఫర్డ్ టు యాజ్ ట్రిబ్యునల్. ఈ గొడవ ట్రిబ్యునల్కి రెఫర్ చేశారు, అంటే ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్కి రెఫర్ చేశారు అని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద రైట్ ఆఫ్ ఆల్ సిటిజన్స్, ఓకే, ద రైట్ ఆఫ్ ఆల్ అడల్ట్ సిటిజన్స్ టు ఓట్ అనమాట. యూనివర్సల్ అంటే ఏంటి, యూనివర్సల్ అంటే అందరికీ అని అర్థం అనమాట. అడల్ట్ ఫ్రాంచైజ్, ఫ్రాంచైజ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, ఫ్రాంచైజ్ అంటే రైట్ టు ఓట్ అనమాట. సో రైట్ ఆఫ్ ఆల్ అడల్ట్ సిటిజన్స్ టు ఓట్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనమాట. ఓకేనా. అండ్ సినోనిమ్స్ ఆర్ యూనివర్సల్ suffrage and adult voting rights. Antonyms are restricted franchise and disenfranchisement annamata. So daily usage chuddam. Universal adult franchise is a key feature of a democracy. So democracy ante పీపుల్స్ ఎలక్ట్ చేసుకునే గవర్నమెంట్ అని కదా డెమోక్రసీ అని అంటే. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఈజ్ ఏ కీ ఫీచర్ ఆఫ్ ఏ డెమోక్రసీ. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండడం వల్లనే కదా వాళ్ళ లీడర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు పీపుల్స్. కాబట్టి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది కీ ఫీచర్ ఆఫ్ ఏ డెమోక్రసీ అని చెప్తున్నారనమాట. అండ్ ఎలక్టోరల్ రోల్స్ అనమాట. సో ఎలక్టోరల్ రోల్స్ అంటే ఏంటి అంటే ఓటర్స్ లిస్ట్ అని అర్థం. అఫీషియల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ ఈజ్ కాల్డ్ ఎలక్టోరల్ రోల్స్ అనమాట. డైలీ యూసేజ్ వచ్చేసి ప్లీజ్ చెక్ యువర్ నేమ్ ఆన్ ద ఎలక్టోరల్ రోల్స్ బిఫోర్ ఓటింగ్. ఓటింగ్ చేసే ముందు మనము ఎలక్టోరల్ రోల్స్ అనేవి చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఓకే ఓకే మనము హార్డ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి ఒకసారి చూద్దామండి. సో కట్ టు ద చేజ్. కట్ టు ద చేజ్ అంటే ఏంటి అంటే గెట్ టు మెయిన్ పాయింట్ వితౌట్ వేస్టింగ్ టైం అనమాట. సో నేరుగా విషయానికి రావడాన్ని చెప్పడానికి మనము కట్ టు ద చేజ్ అని చెప్పచ్చు అనమాట. సో ఎక్కువ ల్యాగ్ చేయకుండా మనకి ఏం చెప్పాలి అనుకున్నది చెప్పడాన్ని ఏమంటామంటే కట్ టు ద చేజ్ అని అంటాం. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సో బ్లెస్సింగ్ అని చూసినప్పుడు మనం ఏం అర్థం వస్తుంది, సో ఒక గుడ్ అనమాట, గుడ్ థింగ్ కదా. డిస్గైజ్ అంటే ఏంటి, బ్యాడ్ థింగ్. సో ఒక సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ బట్ టర్న్స్ అవుట్ బెనిఫిషియల్ అనమాట. సో ఇప్పుడు మనము ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్ అయింది అనుకోండి, మనం బ్యాడ్ థింగ్ జరిగింది అనుకుంటాం. అండ్ ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది అని అంటే అప్పుడు మనం ఏం చెప్పచ్చు అని అంటే ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్పచ్చు. సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ బట్ టర్న్స్ అవుట్ బెనిఫిషియల్ అనమాట. సో చూడండి, మిస్సింగ్ దట్ బస్ వాజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ బికాస్ ఇట్ లాటర్ బ్రోక్ డౌన్. సో అది యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మనం ఏం చెప్పచ్చు, ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్పచ్చు. సో ప్రతి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కీవర్డ్స్ అనేవి ఉంటాయండి. సో అవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. కట్ టు ద చేజ్ అంటే ఏంటి, కట్ చేయడం అనమాట. అంటే మొత్తం అనవసరమైన వాటిని కట్ చేసి నేరుగా అవసరమైన వాటిని మనము రిప్రజెంట్ చేయడానికి కట్ టు ద చేజ్ అని అంటాం. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఏంటి, బ్యాడ్లో కూడా మనకి గుడ్ జరగడాన్ని ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటాం అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అట్ ద 11th అవర్ అనమాట. ఓకే, అట్ ద 11th అవర్ అంటే అట్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్ అనమాట. అంటే లాస్ట్ మినిట్ అని అర్థం. హీ సబ్మిటెడ్ ద అప్లికేషన్ అట్ ద 11th అవర్. 11th అవర్ అంటే ఇంకా లాస్ట్ టైం అయిపోయేటప్పుడు సబ్మిట్ చేయడాన్ని 11th అవర్ అని అంటాం. ఇన్ ద లాంగ్ రన్. సో అంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. చాలా ఎక్కువ పీరియడ్ గడిచిన తర్వాత, ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. రెగ్యులర్ రివిజన్ హెల్ప్స్ ఇన్ ద లాంగ్ రన్ అంతే కదా. మనం రోజు ఏం చేస్తాము, రివిజన్ చేయడం అనేది మనము లాస్ట్లో మనకి బర్డెన్ లాగా అనిపించదు అనమాట. అది మనకి లాంగ్ రన్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనమాట. డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటే ఏంటి, రెండు సైడ్స్ పదునుగా ఉండడం అనమాట. సంథింగ్ విత్ బోత్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్. అంటే
బెనిఫిట్స్ ఉంటాయి, డ్రాబ్యాక్స్ ఉంటాయి. దాన్ని మనము ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అని అంటాం అనమాట. సోషల్ మీడియా ఈజ్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనమాట. చాలా మంచి ఎగ్జాంపుల్ అండి ఇది. సో సోషల్ మీడియా అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఎందుకంటే ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో మనకి అంతే డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయన్నమాట ఇందులో. ఓకేనా? సో ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. చూడండి, అట్ ద 11th hour, 10 తర్వాత 11 వస్తుంది కదా. సో 10 తర్వాత 11 అంటే పీక్ టైం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ ద లాంగ్ రన్ అనమాట. సో మనం లాంగ్ రన్ అని జనరల్గా యూజ్ చేస్తుంటాం కదా. చాలా పీరియడ్ జరిగిన తర్వాత, చాలా పీరియడ్ అయిన తర్వాత అని చెప్పచ్చు అనమాట. డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటే, స్వార్డ్ అంటే కత్తి కదా, రెండు వైపులా ఉండడం అంటే అడ్వాంటేజెస్ ఉండడం, డిసడ్వాంటేజెస్ ఉండడం అని ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఆన్ ద సేమ్ పేజ్ అనమాట. ఆన్ ద సేమ్ పేజ్ అంటే ఏంటి అంటే టు హ్యావ్ ద సేమ్ అండర్స్టాండింగ్ ఆర్ ఒపీనియన్ అనమాట. సో ఒక్కటే ఒపీనియన్ లేదా ఒకటే అండర్స్టాండింగ్ ఉండడాన్ని ఆన్ ద సేమ్ పేజ్ అంటాం. సో ఇన్ ద సేమ్ బోట్ అంటే ఏంటి, ఒకే పరిస్థితిలో ఉండడాన్ని ఇన్ ద సేమ్ బోట్ అని మనం ఎలా అంటామో, ఆన్ ద సేమ్ పేజ్ అంటే ఏంటి అంటే టు హ్యావ్ ద సేమ్ అండర్స్టాండింగ్ ఆర్ ఒపీనియన్ అని అర్థం అనమాట. ఓకేనా? అండ్ యూసేజ్ చూడండి, లెట్స్ మీట్ వన్స్ సో దట్ ఎవ్రీవన్ ఈజ్ ఆన్ ద సేమ్ పేజ్. అంటే ఒకసారి మీటింగ్ మనం కండక్ట్ చేస్తే మన ఒపీనియన్స్ అన్ని షేర్ చేసుకున్న తర్వాత అందరం ఒకటే ఒపీనియన్ మీద ఉండొచ్చు అని అర్థం అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే ట్రై ఎవ్రీ పాసిబుల్ మెథడ్ అనమాట. లీవ్ నో స్టోన్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు కదా, అంటే ఏది ఆపర్చునిటీ వదిలిపెట్టకూడదు. ట్రై ఎవ్రీ పాసిబుల్ మెథడ్ అని అర్థం అనమాట. షీ లెఫ్ట్ నో స్టోన్ turned to find the missing document అని అర్థం అనమాట. ఓకేనా? అండ్ ఏ గ్రే ఏరియా అంటే ఏంటి అని అంటే ఏ సిచ్యువేషన్ దట్ ఈస్ అన్క్లియర్ ఆర్ నాట్ క్లియర్లీ డిఫైన్డ్ అనమాట. గ్రే ఏరియా అటు బ్లాక్ కాదు, ఇటు వైట్ కాదు, గ్రే అంటే మధ్యలో ఉన్నట్టు కదా. సో దట్ ఈస్ ఏ సిచ్యువేషన్ దట్ ఈస్ అన్క్లియర్ ఆర్ నాట్ క్లియర్లీ డిఫైన్డ్ అనమాట. కన్ఫ్యూజన్ అని అర్థం. ఓకేనా? ఏ సిచ్యువేషన్ దట్ ఈస్ అన్క్లియర్ ఈస్ కాల్డ్ గ్రే ఏరియా. సో డైలీ యూసేజ్ చూద్దాం. ద రూల్ హ్యాస్ ఎ గ్రే ఏరియా దట్ నీడ్స్ క్లారిఫికేషన్. సో ఏదైనా రూల్ పెడతారు కదా కొత్తగా, అప్పుడు చాలా మందికి ఏముంటాయి, కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. సో ద రూల్ హ్యాస్ ఎ గ్రే ఏరియా దట్ నీడ్స్ క్లారిఫికేషన్. ఓకే, దట్ నీడ్స్ క్లారిఫికేషన్. నెక్స్ట్ వన్, గో బై ద బుక్ అనమాట. సో గో బై ద బుక్ అంటే ఏంటి, ఫాలో రూల్స్ ఎగ్జాక్ట్లీ. సో గో బై ద బుక్, గో బై ద బుక్ అంటే ఏంటి, ఫాలో ద రూల్స్ని ఫాలో చేయాలి అని అర్థం అనమాట. రేజ్ ద బార్ అంటే సెట్ ఏ హయ్యర్ స్టాండర్డ్ అనమాట. ఒక స్టాండర్డ్ని పెట్టుకోవడాన్ని మనకి ఏమంటాము అని అంటే సెట్ ఏ హై స్టాండర్డ్ అని అంటాం. ఓకేనా? ఓకే, సో క్వశ్చన్స్ లాస్ట్లో చూద్దామండి. ఎడిటోరియల్ ఒకసారి మనము ఎడిటోరియల్ చూద్దాం. అంటే మనం చెప్పుకున్న యూసేజెస్ అన్నీ ఒకసారి ఒకాబులరీ మొత్తం యూసేజ్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? సో అన్కైండ్ కట్స్, వాట్ ఈజ్ మీన్ బై అన్కైండ్? సో ఎవరికైనా ఆన్సర్స్ గుర్తున్నప్పుడు చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? అన్కైండ్ కట్స్ అంటే అన్ఫెయిర్ డిలీషన్స్ అని అర్థం అనమాట. అకార్డింగ్ టు దిస్ ప్యాసేజ్, అన్ఫెయిర్ డిలీషన్స్ అంటే అన్యాయంగా ఓటర్స్ నేమ్స్ని డిలీట్ చేయడాన్ని అన్కైండ్ కట్స్ అని అంటాం. ఆన్ ద తెలంగాణ అండ్ కర్ణాటక ఎలక్టోరల్ రోల్స్ అనమాట. అంటే ఓటర్స్ లిస్ట్లో, మెయిన్లీ తెలంగాణ అండ్ కర్ణాటక ఓటర్స్ లిస్ట్లో, దట్ మీన్ ఎలక్టోరల్ రోల్స్లో చాలా అన్ఫెయిర్ డిలీషన్స్ అనేవి జరిగాయి అని అర్థం అనమాట. సో ఎవరైతే లైవ్లో ఉన్నారో ఎవరికైనా మీనింగ్స్ రివైజ్ చేసుకున్నప్పుడు తెలిస్తే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ద స్కేల్ ఆఫ్ ద ఈసీఐస్ డిలీషన్ ఇన్ తెలంగాణ అండ్ కర్ణాటక నీడ్స్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, ద స్కేల్ అన్నాం కదా. సో వాట్ ఈజ్ మీన్ బై ద స్కేల్ అండి? స్కేల్ అంటే గ్రేటర్ ఎక్స్టెంట్ అని అర్థం అనమాట. సో గ్రేటర్ ఎక్స్టెంట్ ఆఫ్ ఈసీఐస్ డిలీషన్ ఇన్ తెలంగాణ అండ్ కర్ణాటక నీడ్స్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్తున్నారు. అంటే okay, the
ద స్కేల్ ఆఫ్ ఈసీఎస్ డిలీషన్స్ ఇన్ తెలంగాణ అండ్ కర్ణాటక నీడ్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే గ్రేటర్ ఎక్స్టెంట్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఓటర్స్ ఇన్ తెలంగాణ అండ్ కర్ణాటక నీడ్స్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకు డిలీట్ చేశారు అనే ఎక్స్ప్లెనేషన్ కావాలన్నమాట. సో ఇంటెన్సివ్ అంటే ఏంటండి, ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నారు. ఓకే, వాట్ ఈజ్ మీన్డ్ బై ఇంటెన్సివ్ హియర్? సో ఇక్కడ ఇంటెన్సివ్ అంటే అర్థం ఏంటి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ being conducted by the Election Commission of India is increasingly leading to a clear case of disenfranchisement in several parts of India. Yes, very good andi. Extreme conditions. Okay, scale ante ఎక్కువ అని అర్థం అనమాట. స్పెషల్ ఇంటెన్సివ్ అంటే ఏంటి, డీటెయిల్డ్ అని అర్థం అనమాట. ఓకేనా, డీటెయిల్డ్ రివిజన్ ప్రాసెస్ బీయింగ్ కండక్టెడ్ బై ద ఎలక్షన్ కమిషన్. సో ఎస్ఐఆర్ ప్రాసెస్ బీయింగ్ కండక్టెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ increasingly leading to the clear case of disenfranchisement in several parts of India అనమాట. డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఏంటి, డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఓట్ల తొలగింపు అని అర్థం అనమాట. ఎవరికైతే రైట్ టు ఓట్ ఉందో ఆ ఓట్ని తీసేయడాన్ని డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అని అంటాం అనమాట. సో ఈ ఎస్ఐఆర్ రిపోర్ట్ వల్ల చాలా పేర్లు అనేవి డిలీట్ అవుతున్నాయి, డిస్ఎన్ఫ్రాంచైజ్ అవుతున్నాయి ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ మారౌడింగ్. మారౌడింగ్ అంటే ఏంటండి, Marauding on after a judgment by the Supreme Court of India allowed it to proceed, the SIR has now struck out a fifth of the names from the electoral rolls in Telangana and Karnataka annamata. ఓకేనా, చూడండి ఇక్కడ మారౌడింగ్ ఆన్ ఆఫ్టర్ ఏ జడ్జ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అలౌడ్ టు ప్రొసీడ్ ద ఎస్ఐఆర్. సో ఎప్పుడైతే సుప్రీం కోర్ట్ నుండి మనకి ఎస్ఐఆర్ ప్రొసీడ్ కావాలి అని ఇచ్చినప్పుడు చాలా అగ్రెసివ్గా మూవ్ అయిందనమాట ఎస్ఐఆర్ అనేది. సో మరౌడింగ్ అంటే ఏంటంటే అగ్రెసివ్లీ మూవింగ్ అని అర్థం. సో అగ్రెసివ్గా మూవ్ అయిన తర్వాత ఏమైందంట, 1/5 ఆఫ్ ద నేమ్స్ ఫ్రమ్ ఎలక్టోరల్ రోల్స్ ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ అండ్ కర్ణాటక నియర్లీ 22% అండ్ 19.5% రెస్పెక్టివ్లీ రిమూవ్ అయిపోయాయి. ఎలక్టోరల్ రోల్స్ అంటే ఏంటి, ఎలక్టోరల్ రోల్స్ అంటే ఎలక్షన్ ఓటర్స్ లిస్ట్ అనమాట, రోల్స్ అంటే. ఓకేనా, ఎస్, వెరీ గుడ్ అండి. సో నెక్స్ట్ కూడా ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఈస్ ద కట్స్ ఆర్ స్టీపెస్ట్ ఇన్ దేర్ క్యాపిటల్ సిటీస్ అనమాట. సో స్టీపెస్ట్ అంటే ఏంటి అంటే గ్రేటెస్ట్ అని అర్థం అండి. ఓకేనా, ఓకే, the cuts are steepest. స్టీపెస్ట్ అంటే ఏంటి అంటే గ్రేటెస్ట్ అని అర్థం. ద కట్స్ అంటే ఏంటి, డిలీషన్స్ అనమాట. సో రిమూవ్ చేసేవి అన్నీ చాలా గ్రేటర్ ఎక్స్టెంట్లో ఉన్నాయి ఇన్ దేర్ క్యాపిటల్ సిటీస్ అనమాట. సో మెయిన్లీ రాజధానులు ఉంటాయి కదా, వాటిలోనే చాలా అత్యధికంగా రిమూవ్ చేశారు. స్టీపెస్ట్ అంటే గ్రేటెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, 5 constituencies in Bengaluru have lost more than half of their electors, while 9 of Hyderabad's 15 have seen deletions of more than 40% అన్నమాట. ఓకే, ఇప్పుడు చెప్పండి ఎలక్టోర్స్ అంటే ఏంటి మీనింగ్. 5 constituencies in Bengaluru have lost more than half of their electors అంటే 5 నియోజకవర్గాలు బెంగళూరులో more than half of the ఎలక్టోర్స్ని లాస్ అయిందనమాట. ఓకేనా, వైల్ 9 of Hyderabad's 15 have seen deletions more than 40% అనమాట. సో 15 కాన్స్టిట్యుయెన్సీస్లో 9 కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఎక్కువ డిలీషన్స్, 40% మోర్ డిలీషన్స్ అనేవి జరిగాయి. ఇఫ్ దే ఆర్ అక్యురేట్ ద ఈసీఐస్ ఓన్ సమ్మరీ రివిజన్ అంటే బ్రీఫ్ రివిజన్ అని అర్థం కదా. సో అవి నిజమైతే, ఓకే, అవన్నీ రిమూవ్ చేసినవి నిజమైతే ఏం చేయాలి, సమ్మరీ రివిజన్ ప్రాసెస్
were yielding bloated rolls in recent elections and doing so in very places with high net in migration from rest of India అన్నమాట. సో ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అంటే bloated rolls in recent elections and doing so in very places with high net immigration from rest of India. అంటే ఇక్కడ లేని వాళ్ళు ఇంకో చోట ఉంటారు కదా, మైగ్రేట్ అవుతూ ఉంటారు. మైగ్రేషన్ అంటే ఏంటి? మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అని అర్థం. అండ్ ఇఫ్ ద డిలీషన్స్ ఆర్ టు బి జస్టిఫైడ్, సో ఇప్పుడు డిలీట్ చేసిన పేర్లన్నీ నిజం అవుతాయి. జస్టిఫికేషన్ అంటే వాళ్ళు చేసిన దానికి జస్టిఫికేషన్ అంటే రైట్ అని చెప్పుకోవడం కదా. సో జస్టిఫికేషన్ అంటే ఏంటండి? వాళ్ళు చెప్పింది నిజము అని అష్యూరెన్స్ ఇవ్వడాన్ని ఏమంటాము? జస్టిఫికేషన్ అంటాం. దోస్ స్ట్రక్ ఆఫ్ ద రోల్స్ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ద స్టేట్స్. ఏ మూవ్ విత్ కర్ణాటక, విత్ ఇన్ కర్ణాటక ఆర్ తెలంగాణ వుడ్ ఓన్లీ రిలొకేట్ ఏ ఓటర్స్ నేమ్ ఆన్ ద సేమ్ స్టేట్ రోల్, నాట్ రిమూవ్ ఇట్ ఆల్ టుగెదర్. అంతే కదా, ఇప్పుడు ఇక్కడ లేరనుకో వేరే దగ్గరికి మైగ్రేట్ చేయాలి, అంతేగాని మొత్తానికి డిలీట్ చేయడం అనేది రాంగ్ అని చెప్తున్నారు అనమాట. ఎస్, దిస్ ఈజ్ నెయిదర్ బోర్న్ అవుట్ బై రీసెంట్ సర్వే డేటా నార్ బై ద గవర్నమెంట్స్ ఓన్ పాపులేషన్ ఎస్టిమేట్స్. సో బోర్న్ అవుట్ అంటే ఏంటి? ప్రూవ్ టు బి ట్రూ అనమాట. ఎట్ దిస్ ఈజ్ నెయిదర్ బోర్న్ అవుట్, ఇది నిజము అని మనకి ఇంకా చెప్పలేదు. బై రీసెంట్ సర్వే డేటా నార్ బై గవర్నమెంట్స్ ఓన్ పాపులేషన్ ఎస్టిమేట్స్ అనమాట. సో పాపులేషన్ ఎస్టిమేట్ చేసినప్పుడు అది నిజమా నిజమా లేదా అనేది మనకి ఒక సర్వే దొరుకుతుంది కదా, ఎంతమంది పాపులేషన్ ఉన్నారు అండ్ ఎన్ని ఓటర్స్ ఉన్నాయి అనేవి మనకి తెలియాలి, కానీ అక్కడ తెలియట్లేదు. ఓకేనా? సో ఇది మనకి ఇంకా అంత రిలేటబుల్ రీజనబుల్గా మనకి లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, సారీ అండి పెన్ కొంచెం ప్రాబ్లం ఉంది, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? డ్యూరింగ్ ద బీహార్ ఎస్ఐఆర్ ద కోర్ట్ ఆస్క్డ్ వై పొలిటికల్ పార్టీస్ had filed so many objections seeking inclusion of wrongly deleted names. That question might hold true for the southern states as well. చూడండి, బీహార్ ఎస్ఐఆర్ చేసినప్పుడు కూడా ఏమైంది అని అంటే కోర్ట్ ఆస్క్డ్ ఏమని అడిగిందంట, వై పొలిటికల్ పార్టీస్ హ్యాడ్ ఫైల్డ్ సో ఫ్యూ అబ్జెక్షన్స్, ఎందుకు చాలా కొద్దిగా మాత్రమే అబ్జెక్ట్ చేశారు. సీకింగ్ ఇంక్లూషన్ ఆఫ్ రాంగ్లీ డిలీటెడ్ నేమ్స్ అంటే రాంగ్గా డిలీట్ చేసిన నేమ్స్ మళ్ళీ ఇంక్లూడ్ చేయమని చాలా కొన్ని అబ్జెక్షన్స్ మాత్రమే ఎందుకు వచ్చాయి. దట్ క్వశ్చన్ మైట్ హోల్డ్ ట్రూ ఫర్ ద సదరన్ స్టేట్స్ యాజ్ వెల్. సో మన సదరన్ స్టేట్స్కి కూడా అదే క్వశ్చన్ ఇంప్లికేట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. ఓకేనా? అండ్ ఏ ప్లాజిబుల్ రీజన్, ప్లాజిబుల్ అంటే ఏంటి? వ్యాలిడ్ రీజన్ అనమాట. ఓకే, ఏ ప్లాజిబుల్ రీజన్ కుడ్ బి దట్ ద ఓటర్ ఐడి ఈజ్ యూస్ఫుల్ టు ఏ సిటిజన్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ ఫ్యూ ఇయర్స్. సో ఓటర్ ఐడి అనేది చాలా కొద్ది సంవత్సరాలు మాత్రమే మనకి యూజ్ అవుతుందన్నమాట. లీడింగ్ టు లెస్ అలక్రిటీ ఆన్ దేర్ పార్ట్. అంటే అలక్రిటీ అంటే ఏంటండి? ఈగర్ రెడీనెస్ అనమాట, ఉత్సాహం చూపించడం. లీడింగ్ టు లెస్ అలక్రిటీ ఆన్ దేర్ పార్ట్. సో చాలా కొద్దిగా యూజ్ అవుతుంది, కొన్నిటికి మాత్రమే యూజ్ అవుతుంది. కాబట్టి ఏంటి పీపుల్ అనేది వాళ్ళ నేమ్ అందులో ఉండాలి అని కొంతమంది వాళ్ళ ఉత్సాహం చూపించలేకపోవచ్చు. దిస్ మే ఎక్స్ప్లెయిన్ వై ఏ ప్రాసెస్ దట్ పుట్స్ ఆన్ ద ఆనర్స్ ఆన్ ఎలక్టర్స్. ఆనర్స్ అంటే ఏంటి? రెస్పాన్సిబుల్ ఆన్ ఎలక్టర్స్ ఈల్స్ కట్స్ ఆఫ్ దిస్ scale, meanwhile proving a smoking gun. What is mean by smoking gun అండి? సో ఇందాక చెప్పుకున్నాం కదా మనము స్మోకింగ్ గన్. స్మోకింగ్ గన్ అంటే క్లియర్ ప్రూఫ్ ఆఫ్ రాంగ్ డూయింగ్ అనమాట. సో meanwhile proving a clear proof of wrongdoing in the data is difficult because of ECI's opacity. opacity అంటే ఏంటి? ట్రాన్స్పరెన్సీ అనమాట. ట్రాన్స్పరెన్సీ చూపించదు కాబట్టి మనం అక్కడ వాళ్ళు తప్పు చేశారు అని క్లియర్గా చెప్పలేమన్నమాట, అది డిఫికల్ట్ అవుతుంది. ఇట్ హ్యాస్ నాట్ పబ్లిష్డ్ ద ఎలక్టర్ టు పాపులేషన్ రేషియో. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు పాపులేషన్ రేషియో ఎంత ఉంది అండ్ ఎలక్టర్స్ ఎంతమంది ఉన్నారు అనే రేషియో మనకి రివీల్ చేస్తే ఖచ్చితంగా మ్యాండిటరీ, కంపల్సరీ అనమాట రివీల్ చేయడం. ఈవెన్ దో డూయింగ్ సో ఈజ్ మ్యాండిటరీ అండ్ ఈజ్ ద ఓన్లీ టెస్ట్ ఆఫ్ అండర్రోల్మెంట్ అనమాట. సో పాపులేషన్ ఏమన్నా తప్పుగా ఉందా, లేకపోతే ఓట్కి ఎన్రోల్ చేసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారా? అండర్ ఎన్రోల్మెంట్ అంటే ఏంటి? స్పెసిఫైడ్
సో నెక్స్ట్ చూద్దాము. Is it okay అండి now? Now is it okay? So next one, the Karnataka Chief Electoral Office has not even bothered to release a gender wise breakdown of the deletions అనమాట. సో కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అసలు జెండర్ వైజ్ బ్రేక్ డౌన్ కూడా మనకి చేయలేదు. అంటే ఫీమేల్స్ ఎంతమంది, మేల్స్ ఎంతమంది, అందులో డిలీషన్స్ ఏం జరిగాయి అనేది కూడా మనకి చెప్పలేదు అని చెప్తున్నారు అనమాట. సో ఇన్స్టెడ్ స్కాటరింగ్ ద లిస్ట్స్ అక్రాస్ సెవరల్ గూగుల్ డ్రైవ్ లింక్స్ వితౌట్ ద ఓల్డ్ బూత్ నెంబర్స్ మేకింగ్ వెరిఫికేషన్ ఆర్డ్యూయస్ అనమాట. సో ఆర్డ్యూయస్ అంటే ఏంటి, వెరీ డిఫికల్ట్ అండ్ రిక్వైరింగ్ ఎఫర్ట్ కదా. సో Karnataka Chief Electoral Office has not even bothered to release a gender wise breakdown of the deletions. Instead, సో జెండర్ వైజ్ బ్రేక్ డౌన్స్ చెప్పకుండా ఇంకా ఏం చేశారంట, లిస్ట్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ, స్కాటరింగ్ అంటే ఎక్కడ పడితే అక్కడ అని కదా. సో స్కాటర్డ్ లిస్ట్స్ అనేవి ఇచ్చారనమాట చాలా గూగుల్ డ్రైవ్ లింక్స్లో వితౌట్ మెన్షనింగ్ ఓల్డ్ బూత్ నెంబర్స్ అనమాట. మేకింగ్ వెరిఫికేషన్ ఆర్డర్స్ అంటే ఏంటి, డిఫికల్ట్ అని అర్థం అనమాట. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్, ద అవుట్కమ్ ఆఫ్ సచ్ షాడీనెస్ అనమాట. సో వాట్ ఈజ్ మీన్ బై షాడీనెస్ అండి, షాడీనెస్ అంటే పూర్ క్వాలిటీ కదా. సో ద అవుట్కమ్ ఆఫ్ సచ్ పూర్ క్వాలిటీ వర్క్ ఈజ్ విజిబుల్ ఇన్ వెస్ట్ బెంగాల్ వేర్ ద, సో అలాంటి పూర్ క్వాలిటీ వర్క్ ఎక్కడ కనిపిస్తుంది అంటే వెస్ట్ బెంగాల్లో కనిపిస్తుంది. వేర్ ద ఈసీఐస్ డూబియస్ లాంగ్ డిస్క్రిపెన్సీ ప్రాసెస్ డిస్ఎన్ఫ్రాంచైజ్డ్ ల్యాక్స్ ఆఫ్ ఎలక్టోర్స్. సో డూబియస్ అంటే ఏంటి, డూబియస్ అంటే డౌట్ఫుల్ అండ్ ట్రస్ట్ వర్తీ అని కదా. సో ద అవుట్కమ్ ఆఫ్ సచ్ కేర్లెస్ వర్క్ ఈజ్ విజిబుల్ ఇన్, షాడీనెస్ అంటే కేర్లెస్ వర్క్, వేర్ ద ఈసీఐస్ డూబియస్ లాజికల్ డిస్క్రిపెన్సీ. డూబియస్ అంటే ఏంటి అంటే డౌట్ఫుల్ అనమాట. ప్రాసెస్ డిస్ఎన్ఫ్రాంచైజ్డ్ అంటే ఏంటి, సో ఓట్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఓట్ వేస్తారో వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అయిపోవడం అనమాట. ల్యాక్స్ ఆఫ్ ఎలక్టర్స్. సో ఇలాంటి వర్క్ వల్ల చాలామంది ఎలిజిబుల్ ఓటర్స్ అనేవి ఓట్ వేయకుండా అయిపోయారు. ఫోర్సింగ్ దెమ్ టు సీక్ రీడ్రెస్ బిఫోర్ ట్రిబ్యునల్స్. సో వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారనమాట. టు సీక్ రీడ్రెస్ అంటే ఏంటి, మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడాన్ని రీడ్రెస్ అని అంటాం. ఓకేనా.
అండ్ బిఫోర్ ట్రిబ్యునల్స్. వాట్ ఈస్ మీన్ బై ట్రిబ్యునల్స్ అండి? ట్రిబ్యునల్స్ అంటే ఏంటి? ట్రిబ్యునల్స్ అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లాగా అనమాట. సో వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి సెటప్ అండర్ దేర్ ఏజెస్ ఆఫ్ ద కోర్ట్. వాట్ ఈస్ మీన్ బై ఏజెస్? సపోర్ట్ ఆర్ ప్రొటెక్షన్ అనమాట. సో ప్రొటెక్షన్ కోసం మంత్స్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ రికార్డ్స్ అబ్టైన్డ్ అండర్ ఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ షో దట్ బేర్లీ 1000 of the nearly 38 lakh appeals before the 19 tribunals అనమాట. సో మంత్స్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏం చెప్పాయి రికార్డ్స్ అని అంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్, బేస్డ్ ఆన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ 82,000 ఆఫ్ ద నియర్లీ 38 lakh అపీల్స్ బిఫోర్ 19 ట్రిబ్యునల్స్ అనమాట. సో 38 lakh అపీల్స్ అనేవి ఉన్నాయి 19 ట్రిబ్యునల్స్ దగ్గర. సో అక్కడ ఎన్ని సాల్వ్ అయ్యాయి అంటే 82,000 కేసెస్ మాత్రమే సాల్వ్ అయ్యాయి అనమాట, విత్ మోర్ దాన్ 90% ఆఫ్ ద డెసిషన్స్ వేటి మీద ఉన్నాయి? ఫేవరింగ్ ఎలక్టర్స్ సీకింగ్ రీస్టోరేషన్ అనమాట. సో మళ్ళీ వాళ్ళ పేరుని వాళ్ళు తెచ్చుకోవడానికి ఈ కోర్టుకి వెళ్ళారు అని చెప్తున్నారనమాట. సో ఈ కోర్టుకి డెసిషన్ అంటే జడ్జ్మెంట్ కూడా ఎలా ఉంది అంటే ఫేవరింగ్ ఎలక్టర్స్ అంటే ఓటర్స్ అని అర్థం అనమాట. సో ద ఈసీఐ అండ్ ఇన్స్టిట్యూషన్ వన్స్ ఎన్వైడ్ ఈవెంట్ బై wealthier democracies for bringing large numbers of Indians to the polling booth అనమాట. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్స్టిట్యూషన్ వన్స్ ఎన్వైడ్ అంట అసూయపడింది అనమాట. ఎవరి చేత? వెల్తియర్ డెమోక్రసీస్ అనమాట. సో చాలా రిచ్ డెమోక్రటిక్ కంట్రీస్ నుండి అసూయపడింది అనమాట ఈసీఐ. ఎందుకు అని అంటే చాలా మంది పీపుల్ని పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకొస్తుందని. సో ఇప్పుడు ఆ ఈసీఐ ఎలా ఉందంటే ఈజ్ నౌ అన్ ఆబ్స్టికల్ టు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో అదే అడ్డంకిగా మారిందనమాట ఇప్పుడు చాలా మందికి రైట్ టు ఓట్ ఇవ్వడానికి అని చెప్పేసి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఎడిటోరియల్ అండి. సో సమ్ టెక్నికల్ ఇష్యూ ఉంది, సారీ ఫర్ దట్. అండ్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.